ఇన్స్టాగ్రామ్ యాడ్ ఉంది, వాళ్ళందరూ షర్ట్స్ మార్చుకొని వచ్చారండి. కొత్త హిట్ అయిందని బట్టలు కొనుక్కున్న కొత్త బట్టలు ఓ సక్సెస్ రాగానే కొత్త బట్టలు కూడా వచ్చాయి మీకు, కొత్త సక్సెస్ తో పాటు. ఫస్ట్లీ మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా. మళ్ళీ నేను ఏం చెప్తారు పర్ఫెక్ట్ గా చెప్పారు మీరైతే. సో మీ అందరికి ఉగాది మీరు అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నారు? తెలుగులో ఎగ్జాక్ట్లీ నాతో పాటే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి మనం అందరూ చేయబెట్టి మ్యాడ్ మ్యాక్స్ అని అరవాలేమో. ఎగ్జాక్ట్లీ అసలు నిజంగానే అలానే అరవాలేమో. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. సో రెండో సక్సెస్ ఇది, ఇంత చిన్న ఏజ్ లోనే యూనో సెకండ్ సక్సెస్ కూడా వచ్చేసింది అనమాట. కాదు మీరు స్మైల్ చేస్తే చాలా బాగుంటారు హారిక గారు. థ్యాంక్ యూ. సక్సెస్ తర్వాత ఇంకా షైన్ ఎక్కువ, డెఫినెట్లీ షైన్ ఉండింది, గ్లో ఉండింది ఫేస్ లో. ఇంకా సక్సెస్ తర్వాత ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అనమాట మీరు. అంటే స్మైల్ చేస్తారని చెప్తున్నా. అబ్బాయిని ఫ్లడ్ చేయడం ఓకే, ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కాదు బేసిక్ గా లైక్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నవ్వట్లేదు ఏంటి అని బయట కంప్లైంట్స్ అన్నమాట. అందుకని వాళ్ళ కోసం అవుతున్నాను, వాళ్ళ ఓన్లీ రూడ్ ఎక్స్ప్రెషన్సే కనపడుతుంది. అది రూడ్ కాదు, అదేదో సినిమాలో భక్తితో వచ్చిన, భయంతో వచ్చిన, గౌరవంతో కూడుకున్న, లిటరల్లీ మీరు అంతా లోపల ఫీల్ అవుతున్నారు అంటున్నారు. అస్సలు లేదు, నేను అంతా బయటకే చెప్తున్నాను, ఫీల్ అవుతున్నాను. బట్ నిజంగానే లైక్ ఇంతకు ముందు స్టేజ్ మీద కూడా చెప్పాను, అన్ని హానెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మొక్క మీద చెప్పేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళకి అలా. బట్ అదే కరెక్ట్. ఫస్ట్ ఏదేమైనా కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ వీళ్ళనే భరించడం బాగా అనిపించిందా? ఈసారి మేము భరించాం. ఏంటండి గోవాలో మలమల మార్చేసారు మమ్మల్ని. ఫస్ట్ డేనే బీచ్ లో సమ్మర్ మను టెంట్ లో నుంచోబెట్టారు మమ్మల్ని. కానీ వ్యూ చాలా బాగుంది కదా. అదేలేండి మీకు స్క్రీన్ మీద బాగుంది, మాకు వెళ్ళిన వెంటనే ఫస్ట్ డే అది లేదా. మీరు సినిమా చూపించలేదా మీకు? ఇంకా మేము చూసేసాం అంతే, మా సెంటిమెంట్ అది. సంగీత్ ఒక్కడికే సెంటిమెంట్. నేను చూడండి నువ్వు చూస్తావు కదా, శ్రీరాములకి వెళ్తాను అక్కడ ఒక్క చోటే సెంటిమెంట్ ఉంది. సంగీత్ ఒక్కడే సెంటిమెంట్ అండి. లాస్ట్ టైం కూడా మ్యాడ్ అప్పుడు లాస్ట్ డే ఇంకా రేపు ఎత్తేస్తున్నారు అన్నప్పుడు నైట్ చూసాడు బాగుంది మామా అని. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అప్పటి వరకు మీ ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఫోన్ లో రిప్లైలు, ఇన్స్టాలో రిప్లైలు వాటి వచ్చి ఇచ్చి నాకు యాంగ్జైటీ వస్తుందండి. మేము అనుకున్న జోక్ కి అనుకున్న నవ్వుపోతే నేను ఏడుస్తా అక్కడే. ఫస్ట్ 2 days ఉంటది భయం త్రూ అవుట్. అంటే దాని తర్వాత ఏమవుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు మనం చూసినా చూడకపోయినా ఏముంది లేండి అని ఫీలింగ్ వచ్చేస్తా నాకు. చూసారా ఇక్కడ కూడా అన్నమాట. అంటే క్యూరియాసిటీ ఉండదా, ఎలా ఉన్నారు, ఎలా మన సినిమా మొత్తం ఎలా టర్న్ అవుట్ అయింది అందరు చెప్తున్నారు, బట్ మీరు చూడాలి కదా. లేదండి వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. చూసారా చెప్తే నమ్మి డైలాగ్ చెప్తాను కదా, అలాగే ఆడియన్స్ నచ్చిందంటే చెప్పి నమ్మడమే. యా సో మీరు చూస్తారు కదా, చూసిన తర్వాత థియేటర్ లో డెఫినెట్లీ షూటింగ్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ అంతా తెలుసు. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు ఎన్నిసార్లు చూస్తా అన్నిసార్లు చూస్తాను. థియేటర్ లో చూసారా వెళ్ళి పబ్లిక్ మధ్యలో? ఎలా అనిపించింది హారిక మీకు? నిన్న మేము 3 థియేటర్ విజిట్స్కి వెళ్ళాము. అన్ని చోట్ల ఇట్స్ హౌస్ఫుల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మ్యాట్నీ షో అయినా ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తున్నట్టుంది. యాక్చువల్లీ థియేటర్లో అబ్బాయిలు ఉంటున్నారు సరే, సో కానీ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిల బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు సినిమాలో అబ్బాయిలు ఉన్నందుక ఎక్కువ? నాన్నే నితిన్ గారు ఈ క్వశ్చన్ ఇక్కడ కూడా అడగాలి. మీరు స్లోగా అటు టర్న్ చేస్తున్నారు కానీ మీకోసం కూడా బ్యాచ్లతో వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు బెస్ట్ యాక్టర్ అని తెలుసు, బాగా యాక్ట్ చేస్తారని తెలుసు, ఇక్కడ చేయదు అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదండి, వాళ్ళు చూస్తారేమో అని చెప్తున్నారు. ఇది మేము వేస్తాం ప్రోమోలో. సో యా ఏంటి రామ్, అమ్మాయిలంటే మీ వైపు అంటున్నారు నితిన్. కాదు మనం గమనించలేదు, రామ్ గారు ప్రీ రిలీజ్ లో వేసుకున్న షర్ట్ మీద రామ్ అని రాస్తుంది, కానీ పక్కన కృష్ణుడి ఫ్లూట్ ఉంది. అంటే రెండో విష్ణుమూర్తి అవతారాలే కదండి. సో ఇంతకీ మీరు దేని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఎవరితో ఎక్కువ? రామ కృష్ణ రియల్ లైఫ్ లో మోర్ ఆఫ్ రామ్, బట్ క్యారెక్టర్ కొంచెం కృష్ణుడు వైబ్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం బాబా అందరూ మీరు ఇంత బాగా నటిస్తారు కాబట్టి మీరు తీసుకోవడం జరిగిందేమో కదండి. రామ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆ విషయంలో.
అంటే పేరులో రామ్ ఉంది కదా, క్యారెక్టర్ అన్న కృష్ణుడు లాగా ఉండాలని అలా ఫిక్స్ అయ్యాడు రామ్. Right. కానీ వాడు కానీ చూడడానికి మాత్రం రాముడు చూడండి ఎంత ముద్దు మీసం చేసుకుని వచ్చాడు. కరెక్ట్. ఇప్పుడే లేదండి మామూలుగా తెలుసా ప్రూఫ్? ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ పెడితే మనది మ్యాడ్కి కింద రామ్ కి అమ్మాయిలే కామెంట్స్ మొత్తం అన్ని. అదేమన్నా ఎవరన్నా పెట్టించి రాపించండి అని చెప్పి చెక్ చేసాం, బట్ లేదు అమ్మాయిలే. జెన్యున్ ప్రొఫైల్. తర్వాత ఐఎమ్ అ రామ్స్ ఫ్యాన్, హార్ట్స్ ఫర్ రామ్, ఎవ్రీథింగ్ లైక్ దట్. చూడండి మీకు కొంచెం బాధతో కూడుకున్న జలస్తో కూడుకున్న చాలా ఓపెన్ చెప్తున్నా. ఒకసారి పక్కకు రా అలాంటిది ఏం లేదు. వాడా మేము పక్కన పక్క పోరాలి వాడే. యా, బట్ డీడీకి కూడా భయంకరంగా ఇంతకు ముందే మనం స్క్రీన్ అంటే కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, యూనో అమ్మాయిల బ్యాచ్ల లో కూడా డీడీ ఉన్నారని షేర్ అదే బ్రో చెప్పాడు, భలే అనిపించింది. యా, సో డీడీ అనేది లైఫ్ లో మీకు బోలెడంత డీడీని కూడా ఇచ్చిందండి. డబ్బుల్ని ఇచ్చింది అంటున్నాను. అండ్ యా, వంశీ గారు లేకపోతే ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయ్యా అప్పటి నుంచి ఆడియన్స్కి చెప్తున్నారు, ఇందులో కథ కాదు, హ్యాపీగా రండి, 2 గంటలు నవ్వుకొని వెళ్ళండి, మేము నవ్విస్తున్నాం, కథ కాదు, కథ గురించి ఆలోచించకండి, సో ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జర్నీ అని చెప్తూ ఉన్నారు. అసలు మీకు జోక్సే చెప్పారా కథ? మామూలుగా ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి ఒక కథ చెప్పాలి కదా, ఏం చెప్పారు కళ్యాణ్ గారు? ఇంటెన్షనే ఒక కామెడీ డ్రివెన్ ఫిల్మ్ తీద్దామని డే 1 నుంచి. సో కామెడీ చుట్టూతో వి వర్ బిల్డింగ్ ద స్టోరీ. రైట్. సో అంటే దెర్ ఇస్ అ లైన్ ఆబ్వియస్లీ, బట్ ఇన్ డెప్త్ వెళ్ళాలి, ఎక్కడ కామెడీ పార్ట్స్ వర్క్ అవుతాయి, ఎలా రాసుకుంటాయి అనేది డైరెక్టర్ గారికి తెలుసు. సో ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ టు మేక్ యూ ఆల్ లాఫ్, అండ్ ఐ హోప్ వీ హవ్ అచీవ్ దాట్. ఎలా చెప్పారు అంటే ఒక్కొక్క సెగ్మెంట్లా చెప్పారా లేకపోతే మొత్తం అంతా చెప్తూనే వచ్చారా? అంటే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ చెప్పారు, దాని తర్వాత డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇన్ ద ప్రాసెస్. సో సెగ్మెంట్ లో స్టార్ట్ చేస్తారు కానీ మొత్తం చెప్పేస్తారు. ఆయనతో ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం చెప్తా, ఇట్స్ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్. ఓకే, నవ్వుతున్నావు అని చెప్పి ఇక చెప్తానే ఉంటాడు జోకులు. మేము బ్రో ఇవన్నీ పట్టవురా సినిమాలో, మన సినిమా 2 గంటలే చేసేద్దామా, తర్వాత తీసేద్దాం, తర్వాత మేమే ఏడుస్తాం మళ్ళీ, ఎందుకంటే చాలా అన్ని జోక్స్ నచ్చుతాయి మాకు. అది మాకేమంటే ఇది చాలా బాగుంది తీయొద్దని, అప్పుడు వీడు లేదు అన్న చాలా బాగుంది, అప్పుడు మళ్ళీ బ్రో మా ఇది చాలా బాగుంది తీయొద్దని, ఇక అన్ని పెడితే ఇక 4 గంటలు వస్తుంది. పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఆయన స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్. ఏదేదో చాలు ఏదో తీసారు. ఆల్రెడీ బాయ్స్ కొంచెం డిసప్పాయింటెడ్, మాకు నచ్చిన సీన్స్ లేవు, టైం లిమిట్ లో లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యారా? గోవాలో ఎస్పెషల్లీ మీరు చెప్పింది అదేనా? మేము ఆబ్వియస్లీ చేసినప్పుడు చాలా ప్రేమతో చేస్తాం కదండి, అన్ని వర్కౌట్ అయితే నమ్ముతాం. సడన్ గా వీళ్ళు లేగేసరికి అరే ఇది ఇంకోంటే ఇంకేం చేసేవాళ్ళు అనిపిస్తుంది, బట్ నో, వాట్ కేమ్ అవుట్ ఇస్ ద పర్ఫెక్ట్. రైట్. సో అయితే మొత్తానికి ప్రేమతో చేసినవన్నీ తీసేటప్పుడు కొంచెం బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఎడిటర్ గారిని అడగాలి అది ఎంత కష్టమో తీయాలంటే. ఆయన పాప మొత్తం చూసుకొని ఇంతే ఉండాలని ఒక ఎస్టిమేషన్. మీలో ఉన్న ఎంటర్టైనర్, కళ్యాణ్ గారిలో ఉన్న ఎంటర్టైనర్ ని ఆపడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు అనమాట డెఫినెట్లీ. అయితే రైటర్ రాస్తానే ఉంటాడు సీన్లు, టైం ఉంటే రేపు రిలీజ్ పెట్టుకుని ఏదో షూట్ చేస్తాడు ఆయన. అండ్ గోవాలో చాలా ఎంజాయ్ చేశారని విన్నాము. ఒక బీచ్ దగ్గర క్యారవన్ పెట్టారండి. ఓకే, క్యారవన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు, మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం. వేడి ఎంట కొడుతుంది, నడుస్తాం అనమాట. అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది, మధ్యాహ్నం నడుస్తాం అనమాట. ఎంత నడిచినా రావట్లేదు, అది కూడా మెట్లు అండి. మెట్లు నడుస్తున్నాం ఒక 2 కిలోమీటర్లు ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు. చూస్తే రూట్ లేదు, అక్కడ నీళ్లు ఉన్నాయి, దానిపైన దూక్కుంటూ వెళ్ళాలంట ఆ బీచ్ లోకి. గోడ దగ్గర అయితే హైలైట్ అండి, ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఇల్లులు ఉంటాయి, ఆ ఇల్లు కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా, సీ రాక్స్, ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలన్న, అలా కొట్టుకుంటున్నాయి దానికి. వెళ్ళేటప్పటికండి షర్ట్ తడిచిపోయింది, ప్యాంటు కూడా తడిచిపోయింది ఆల్మోస్ట్. అంటే లెనిన్ చొక్కాలు వేసాం కదా, మొత్తం తడిచిపోయింది, జుట్టంతా తడిచిపోయింది. వాళ్ళ చోటతో కూర్చున్నాం, వీళ్ళేంటి పక్కనే కదా అని చెప్పి హెయిర్ డ్రైయర్లు తేలేదు, ఏమీ తేలేదు, తెచ్చిన పెట్టడానికి లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఒక మళ్ళీ 2 కిలోమీటర్లు మళ్ళీ వచ్చి బ్లో డ్రైల్ చేసి షర్ట్లు ఇప్పేసి అక్కడ ఫస్ట్ డే అండి గోవాలో. జనరల్లీ మనం ఇక్కడ ఫస్ట్ డే చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే, ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్, ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి.
సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమాలో అది కదా ఒక షార్ట్ చేస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మీరు అందరూ తలలు పైకెత్తుకుని చూడండి మధ్యాహ్నం 12కి ఎండ కొడుతుందండి, ముందు ఎండ కొడుతుంది. కాదు ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు, ఒకళ్ళు ఒకళ్ళు చెప్తారు. అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము కంప్లైంట్. అమ్మో సో హారిక గారు ఇవన్నీ day 1 day 2 దాని తర్వాత అందరూ సర్దుకుంటాయి, స్లోగా సర్దుకుంటాయి. ఇంకా తప్పదు కదా. మీరు అడిగారు కదా గోవాలో ఫుల్ ఎంజాయ్ చేశారని, సో అంత రివైండ్ అయిపోయి వాళ్ళకి లడ్డు గడికి ఫస్ట్ చెప్తారు కదా స్నేహం చేసి వస్తున్నారని, అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంట్రా ఎంజాయ్ ఏం లేదు. నవ్వించడానికి మేము ఎంత ఏడుపడి వేసామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో కానీ లడ్డు ఎక్కడండి మిస్సింగ్ ఇక్కడ? లడ్డు మోస్ట్ వాంటెడ్ యాక్టర్. కాదు హారిక, మీరు కూడా అంటే ఇప్పుడంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మూవీస్లోనే ఉండడం జరిగింది, అంటే ప్రొడ్యూసర్గా యువర్ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్. మీ బ్యాచ్ లో కూడా డీడీ లాంటి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాంటి డీడీ లాంటి మంచి గొప్ప వ్యక్తి ఉన్నారా అని అడుగుదాం. నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నా చుట్టూతో ఉన్నారా అనేది ఇంకో క్వశ్చన్ అండి. చుట్టూతో ఉన్న వాళ్ళు చుట్టూతో అంటే క్లాస్ లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళు, కానీ నా ఫ్రెండ్సా కాదా అనేది ఇంకో క్వశ్చన్. No, that's not what I mean. లిటరల్లీ మీరు అదే చెప్పారు. సర్లేని ప్రొడ్యూసర్ గారు ఏమన్నా కరెక్టే. క్రేజీ. బట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అంటే మ్యాడ్ 1, సో ఏ రోల్ ఎక్కువ కనెక్ట్ అయింది, ఏ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది? అలా చెప్పలేమండి, ఎందుకంటే ముగ్గురు MAD, మనోజ్, అశోక్, దామోదర్. I mean all 3 of them are the pillars of the film. సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రైటింగ్ అయినా అదే, ఆ కామెడీ అయినా అట్లుంది సిన్స్ day 1. లడ్డూని చూస్తే అనిపించింది లడ్డు ఈజ్ అన్ అదర్ కేస్ ఆల్ టుగెదర్. అదర్ కేస్ ఆల్ టుగెదర్. యా, రియల్ లైఫ్ అంటున్నారా? బోత్. నో కామెంట్ విష్ణు. He's a very serious guy, very sophisticated. నిజంగా మీరు నమ్మరు, మా అందరికంటే చాలా రిజర్వ్డ్ ఉంటాయి. నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు కూడా ఒక పెద్ద మనిషికి ఏదో సంథింగ్ మాట్లాడుకోండి. హీస్ టెరబుల్. మైక్ పట్టుకుని చెప్పండి, ఆయన మైక్ ఎంత బ్యాడ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా బ్యాడ్ అని. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్. మీరు ఏ టాపిక్ అయినా తేండి, హీల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్.